అలా రోడ్ మీద వాకింగ్ వెళ్తుంటే ఫౌంటైన్ హెడ్ అనే స్కూల్ చూశాను. ఇమీడియట్ గా బ్రెయిన్ లో చాలా ట్రిగ్గర్ అయ్యాయి. వాటిలో మొట్టమొదటిది ఈవిడ పేరు ఐన్ రైండ్ ఫౌంటైన్ హెడ్ అనే బుక్ రాశారు. ఆ బుక్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ లో సేల్ అయింది. ఆ బుక్ లో ఆవిడ రాసిన ఫిలాసఫీ ఏంటంటే ఆబ్జెక్టివిజం, అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం నీ సంతోషం కోసమే నువ్వు బ్రతుకు అని చెప్పేది. అండ్ తన ఫిలాసఫీలో ఇండివిడ్యువాలిటీ అండ్ హానెస్టీ అనేవి సో ఇంపార్టెంట్ థింగ్స్. ఐన్ రైండ్ కి 57 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 27 సంవత్సరాల వయసున్న నాథ్నియల్ అనే వ్యక్తిని ప్రేమించింది. తన హానెస్టీ ఏ లెవెల్లో ఉండదంటే నాథ్నియల్ వాళ్ళ వైఫ్ ని అలాగే ఐన్ రైండ్ వాళ్ళ హస్బెండ్ ని అందరినీ కూర్చోపెట్టి తనకి నాథ్నియల్ మీద ఉండే ఫీలింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి తను అసలు ఎందుకు ప్రేమిస్తుందో చెప్పింది. కొంతకాలానికి నాథ్నియల్ మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం చూసి తను హానెస్ట్ గా లేడు, నా దగ్గర నిజం దాచాడు అని చెప్పి తను వదిలేసింది. అందరూ చేస్తున్నారని నువ్వేది చేయకు, నీకు నచ్చింది మాత్రమే నువ్వు చేయని ఐన్ రైండ్ చెప్పేది. ఐన్ రైండ్ ఫిలాసఫీ ఇంక్లూడింగ్ పేరెంట్స్ మీద కూడా నువ్వు డిపెండ్ అవ్వద్దని చెప్తుంది. 100 మంది గుర్రాన్ని గాడిదన్నా నువ్వు మాత్రం అది గుర్రం అనే చెప్పు అంటుంది ఐన్ రైండ్ ఫిలాసఫీ. తన ఫిలాసఫీతో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఐన్ రైండ్ 77 సంవత్సరాల వయసులో హార్ట్ ఫెయిలియర్ వల్ల చనిపోయారు.